నాని హీరోగా హిట్ 3 పూర్తి మాస్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్గా మాస్ అవతారంలో కొత్త కోణంలో నటించాడు. మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతూ రక్తపాతం, హింసను అధికంగా జత చేశాడు డైరెక్టర్ శైలేష్ కురణ్. అర్జున్ సర్కార్ సీనియర్ పోలీస్ అధికారి, కానీ అత్యంత క్రూరంగా కొన్ని హత్యలు చేస్తుంటాడు. అంతేకాదు, తాను చేసిన హత్యలను తానే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంటాడు. దేశవ్యాప్తంగా మరో 13 హత్యలు జరుగుతాయి. ఇక ఈ హత్య కేసును ఛేదించడానికి జరిగిన ఇన్వెస్టిగేషన్లో అతనికి ఊహించని నిజాలు తెలుస్తాయి. వారిని పట్టుకోవడం కోసం అర్జున్ సర్కార్ కూడా అదే తరహా హత్యలు చేస్తుంటాడు. అయితే ఈ కేసును ఛేదించడానికి అర్జున్ సర్కార్ ఏం చేశాడు? ఈ హత్యల వెనుక దాగి ఉన్న రహస్యాలేంటి? అర్జున్ సర్కార్ కూడా హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మిగతా కథ. ఈ కథలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం, అతనికి మాస్ ఇమేజ్ను ఆపాదించే క్రమంలో ఈ కథలో మితిమీరిన హింసను, ఓ డార్క్ వరల్డ్ను సృష్టించాడు దర్శకుడు శైలేష్ కురణ్. అయితే ఇక్కడే దర్శకుడు కథను విస్మరించి కేవలం హీరోయిజం కోసం సన్నివేశాలు రాసుకున్నాడు. నాని లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో ఇలాంటి ఓ కోణాన్ని పరిచయం చేయాలనుకోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. అంతేకాదు, ఎవరూ చూడలేనంత, భరించలేనంత హింసాత్మక సన్నివేశాలు ఈ చిత్రంలో దర్శకుడు శైలేష్ కురణ్ చిత్రీకరించాడు. సమాజంలో కొంతమంది నేరస్తులకు కొత్త ఐడియాలను, చంపడంలో సలహాలను ఇచ్చే విధంగా ఉంటాయి. కేవలం హీరోయిజం ఎలివేట్ చేయడానికి సరైన కథ, ఎమోషన్ లేకుండా చిత్రీకరించిన ఈ సినిమా చాలా స్లోగా కొనసాగింది. సినిమాలో ఊహించని ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేకపోవడంతో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఇక సెకండ్ హాఫ్లో నరకడం, రక్తం ఏరులై పారటం మినహా సినిమాలో చెప్పుకోదగ్గ అంశమేమీ లేదు. హాలీవుడ్ తరహా సినిమాలో ఉండే ఓ గేమ్ కోసం సృష్టించిన రక్తపాతం అంతా ఇంత కాదు. బ్లడ్తో హీరో తడిసి ముద్దైపోతాడు. ఈ సినిమాలో విలన్ నానితో క్లాస్గా ఉన్నావు అంటాడు. దానికి నాని, ఇన్నాళ్ళు అందరూ అదే అనుకొని మోసపోయారు, ఇక నా ఒరిజినల్ చూపిస్తా అంటాడు. అంటే నానికి స్వతహాగా మాస్ హీరోగా నటించడం అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. కథానాయకుడిగా నాని సినిమాలకు బిగ్గెస్ట్ ప్లస్ అయిన కుటుంబ ప్రేక్షకులు నచ్చే అంశాలు కూడా ఈ సినిమాలో లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. ఓవరాల్గా హిట్ 3 పట్టు తప్పింది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్గా 43 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. సునాయాసంగా 50 కోట్ల మార్కును దాటేసింది. రెండో రోజు ఈ సినిమాకు 19 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో 2 రోజుల్లోనే హిట్ 3 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 62 కోట్లకు చేరాయి.